హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. చుక్క రక్తం తీయకుండానే 5 నిమిషాల్లో ఫలితాలు. సాఫ్ట్వేర్ను రూపొందించిన సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సైన్ వి. యాంటీబయాటిక్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు అవకాశం. తెలుగు రాష్ట్రాల్లోనే 10,000 మందికి పైగా ప్రయోగాత్మక పరిశీలన. దీనిలో ఇప్పటిదాకా చాలామంది వైద్యులు రక్తం, మూత్ర పరీక్షలు ఫలితాలు వచ్చేలోపు రోగి చెప్పిన అనారోగ్య లక్షణాల ప్రకారం ముందుగా యాంటీబయాటిక్ ఔషధాలను వాడేవారు. అయితే ఈ చికిత్స కోసం వచ్చిన రోగి తన లక్షణాలను చెప్తున్నప్పుడే వైద్య నిపుణులు వాటిని రాసుకొని అనారోగ్య లక్షణాలు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోగ్య వివరాలు, వంశపారంపర్యంగా సోకుతున్న జబ్బులు వంటి వాటిని సాంప్రదాయ పద్ధతిలో సేకరించిన రక్త, మలమూత్ర నమూనాలను వైద్య నిపుణులు విశ్లేషించేవారు. అయితే ఈ సాఫ్ట్వేర్ వినియోగించవచ్చని 6 నెలల క్రితం ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చడంతో పేటెంట్కు దరఖాస్తు చేసుకున్నారు. క్షణాల్లోనే ఫలితాలు వెలువడనున్నాయి. చిన్న జబ్బుతో ఇబ్బందులు పడుతున్న వారు ఇక వైద్యులు యాంటీబయాటిక్ మందులను ఇస్తున్నారు. ఈ మందులు ఇచ్చే ముందు రక్త, మూత్ర పరీక్షలు చేయిస్తున్నారు. ఇందుకు భిన్నంగా ఏఎంఆర్ఎక్స్ సాఫ్ట్వేర్ రోగి లక్షణాలను రోగ నిర్ధారణ చేస్తూ క్షణాల్లో ఫలితాలు వస్తున్నాయి. ఆగస్టులో ఫాక్స్కాన్ ఉత్పత్తులు ప్రారంభం కానున్నాయి. కొంగర కలాన్లో శరవేగంగా సాగుతున్న పనులు. తొలి ఏడాది 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. మరో 2 నెలల్లో ఉత్పత్తులు ప్రారంభించనుంది. 1,200 కోట్ల పెట్టుబడులతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొంగర కలాన్లో నెలకొల్పుతున్న ఉత్పత్తుల ప్లాంట్ పనులు వేగంగా సాగుతున్నాయి. నిఘా ఉపగ్రహం పరిజ్ఞానంతో దోమలను వేటాడనున్నారు. ఇది ప్రత్యేకంగా రూపొందించిన డ్రోన్లకు హైపర్ స్పెక్ట్రల్ కెమెరాను అమర్చారు. ఇవి ట్యాంకులు, చెరువులు, కాలువలపైన విహరిస్తూ అక్కడ జలాల్లో దోమల లార్వాలు ఉన్నాయా లేదా అన్నది గుర్తించగలవు. పరీక్షల్లో భాగంగా శుభ్రమైన నీరు, లార్వాలతో కూడిన నీరు వేర్వేరు పాత్రల్లో పరిశోధకులు ఉంచారు. వాటిపైన హైపర్ స్పెక్ట్రల్ ఇమేజెస్తో కూడిన డ్రోన్ను పంపారు. ఈ లోహ విహంగం 15 మీటర్ల ఎత్తు నుంచి నీటి పాత్రలను ప్రత్యేక కెమెరాలతో పరిశీలించి అందులో దోమల లార్వాలతో కూడిన పాత్రను విజయవంతంగా గుర్తించింది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు 85 దేశాలను పీడిస్తున్నాయి. ఏటా 70 కోట్ల మంది వీటిని బారిన పడుతున్నారు. అందులో 7.25 లక్షల మంది చనిపోతున్నారు. భారత్లో ఏటా 4 కోట్ల మంది దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడుతున్నారు. 4 లక్షల మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారని అంచనా వేశారు. ఇక భారత్లో దోమల ద్వారా మలేరియా, డెంగీ, గన్యా, జికా వైరస్ వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీనితో బోలెడు ప్రయోజనాలు ఉన్నట్టు తెలిపారు. దీంతో ఒక వస్తువు తాగకుండానే దాని భౌతిక రసాయన వివరాలను తెలుసుకోవడానికి హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ను వాడుతున్నారు. వస్తువులను నాణ్యత లోపాలు, వ్యర్థాలను గుర్తించడం, ప్యాకింగ్ తనిఖీ వంటి వాటిలో ఖగోళ శాస్త్రం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, జీవశాస్త్రం, బయోమెడికల్ ఇమేజింగ్, ఔషధాల తయారీ వంటి రంగాల్లో కూడా ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. తెలుగువారు గర్వించదగ్గ ఇంద్రజాలికుడు డాక్టర్ బివి పట్టాభిరామని పలువురు కొనియాడారు. ఆదివారం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో దసఫల్లా హోటల్లో ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ పట్టాభిరామ్ జయశేషుల వైవాహిక జీవిత స్వర్ణోత్సవం సందర్భంగా బివి పట్టాభిరామ్ రాసిన జీవితం ఒక ఉత్సవం, నా బతుకు కథ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత్ బిశ్వ శర్మతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను వినియోగించుకోవడంపైన తాము చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అస్సాంలోని ఖనిజాలను వెలికితీయడం కోసం ఈ ప్రాథమిక చర్చను ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించినట్టు ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ రచయిత విక్రమ్ సేత్ హిందువుల ఆధ్యాత్మిక ధ్యాన శ్లోకమైన హనుమాన్ చాలీసాను ఆంగ్లంలోకి అనువదించారు. 16వ శతాబ్దంలో తులసీదాస్ హనుమాన్ చాలీసాను రచించి అందులో 40 పద్యాలను చేర్చారు. విక్రమ్ సేత్ ఈ చాలీసాను కొన్నేళ్లు కష్టపడి తప్పులు లేని అనువాదంగా తీర్చిదిద్దారు. అవధి భాషలో ఉన్న అసలు చాలీసాను ముమ్మూర్తుల సరిపోయేలా అనువాదం పూర్తయింది. ఇప్పటికే 1,00,000 మందికి కంఠస్థం కలిసి వచ్చిన చాలీసాను ఇకపై ఆంగ్లంలోనూ పఠించుకోవచ్చని ప్రచురణకర్తలు ఒక ప్రకటనలో తెలిపారు. విక్రమ్ ఇప్పటి వరకు 3 సుప్రసిద్ధ నవలలు, 7 కవితా సంకలనాలను వెలువరించారు.
ప్రముఖ రచయిత. అయితే దశాబ్ద కాలంలో అనువాదం చేసిన మొట్టమొదటి రచన ఇదే కావడం విశేషం. ఆదివారం దీనికి సంబంధించిన వివరాలు స్పీకింగ్ టైగర్ అనే ప్రచురణ సంస్థ వెల్లడించింది. ఈ పుస్తకంలోని పద్యాలు ఆంగ్లంతో పాటు దేవనాగరి, రోమన్ లిపిలో కూడా ఉన్నాయి. దీనిని ఈ నెలాఖరులో విడుదల చేయనున్నారు. 16వ శతాబ్దంలో తులసీదాస్ హనుమాన్ చాలీసాను రచించిన అందులో 40 పద్యాలను చేర్చారు విక్రమ్ సేథ్. మేరఠ్లో అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఒకే ట్రాక్పై మెట్రో, నమో భారత రైళ్లు వెళ్లనున్నాయి. దీంతో ఎన్సీఆర్టీసీ ప్రతి స్టేషన్ను ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏసీ డక్టులను అమర్చారు. ఇందులో తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు నమో భారత్, మేరఠ్ మెట్రో రైళ్లు ఒకే ట్రాక్ పైన పరుగులు పెట్టనున్నాయి. ఇది దేశంలోనే తొలిసారని అధికారులు తెలిపారు. మేరఠ్ నగరంలో ఈ బేగంపూల్ స్టేషన్ పొడవు 246 మీటర్లు కాగా వెడల్పు 24.5 మీటర్లు. సుమారు 22 మీటర్ల లోతులో ఈ రైల్వే స్టేషన్ ఉంది. బ్యాటరీ సెల్స్ ఉత్పత్తికి మహీంద్రా గ్రూప్ ఎండి సీఈఓ అనిల్ షా అంతర్జాతీయ సంస్థలతో జట్టు కట్టనుంది. తమ విద్యుత్ వాహన సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ 2030 నాటికి నమోదు లిస్టింగ్ చేసేందుకు గడువును నిర్దేశించుకుంది. కార్డు లావాదేవీలు తగ్గించేశారంటూ పాయింట్ ఆఫ్ సేల్ ఏర్పాట్లలోనూ నెమ్మదిగా వృద్ధి చెందింది. క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు పెరగడం వల్లనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని, 2023-24లో ఇంకా చాలా తక్కువగా కార్డు ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయని గణాంకాల్లో వెల్లడించారు. భారత ఎగుమతులు మే 2024లో 9.1% పెరిగి $38.13 బిలియన్ నమోదయ్యాయి. దిగుమతులు 7.7% అధికమై $61.91 బిలియన్ చేరాయి. దీంతో దేశ వాణిజ్య లోటు 7 నెలల్లో గరిష్టమైన $23.78 బిలియన్ నమోదైంది. అక్టోబరు 2023లో నమోదైన $31.46 బిలియన్ తర్వాత ఇది అత్యధిక వాణిజ్య లోటు. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, జౌళి, ఔషధము, ప్లాస్టిక్ ఎగుమతులు దేశీయ ఎగుమతుల వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ముడి చమురును దిగుమతులు పెరగడం దేశీయ దిగుమతులు అధికంగా నమోదు కావడానికి కారణమైంది. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెరిటేజ్ NIIMH, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సంయుక్తంగా హైదరాబాద్లో ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. సాంప్రదాయ వైద్య ఔషధ పరిశోధనలో కోసం ఈ కేంద్రం 4 ఏళ్ల పాటు పనిచేయనుంది. భారత సైన్యం అమ్ములపొదిలో నాగాస్త్ర 1 చేరింది. మహారాష్ట్ర నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ దీన్ని అభివృద్ధి చేసింది. వైమానిక దాడుల నిమిత్తం వినియోగించే 480 నాగాస్త్రాలను సైన్యం ఆర్డర్ చేయగా వాటిలో తొలి విడత 120 అందాయి. GPS ఆధారంగా పనిచేసిన నాగాస్త్ర 1 2 మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. దీన్ని ఆత్మాహుతి సూసైడ్ డ్రోన్ అని కూడా పిలుస్తుంటారు. 9 కిలోల బరువుండే ఈ డ్రోన్ సుమారు 4500 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. గ్రెచెన్ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. మహిళల స్విమ్మింగ్లో ప్రపంచ రికార్డు నమోదైంది. US ఒలింపిక్స్ ట్రయల్స్లో గ్రెచెన్ వాల్ష్ 100 మీటర్ల బటర్ఫ్లై సెమీస్లో 55.18 సెకండ్లలో టైమింగ్లో నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 2016 రియో ఒలింపిక్స్లో సారా స్వీడన్ 55.48 సెకండ్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. 21 ఏళ్ల వాల్ష్ ఇంకా అమెరికా ఒలింపిక్స్ జట్టులోకి ఎంపిక కాలేదు. ఫైనల్లోనూ సత్తా చాటితే ఆమె ప్యారిస్కు వెళ్లే అవకాశం ఉంది. తుది పోరులో టోక్యో ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన టోరీ హెస్కే, రెగాన్ స్మిత్, క్లెయిర్ కజాన్ నుంచి గ్రెచెన్కు గట్టి పోటీ ఎదురు కానుంది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గో హెయిన్ మరొకసారి అంతర్జాతీయ వేదికపైన మెరిచింది. చెక్ రిపబ్లిక్లో జరిగిన గ్రాండ్ ప్రీ ఉస్తీ నాద్ లేబమ్ టోర్నీలో ఆమె రజత పథకం సొంతం చేసుకుంది. యూరో కప్ అనేది మొదలైంది. యూరో కప్ డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న ఇటలీ శుభారంభం చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో ఆ జట్టు 2-1 తేడాతో అల్బేనియాను ఓడించింది. ఇవి జూన్ 17, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. 2024కు సంబంధించిన జనవరి నుంచి
ఇప్పటి జూన్ వరకు ఉన్న అన్ని కరెంట్ అఫైర్స్ కూడా నా ఛానల్లో కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్లో ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.